అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడే డెడ్లైన్. అయితే ఇటు ప్రభుత్వం అటు అంగన్వాడీలు ఎవరికి వారే పట్టు వేయడం లేదు. డిమాండ్లు సాధించే వరకు ఆందోళన ఆపేది లేదని, విధుల్లో చేరేది లేదని తేల్చేశారు. అయితే ఇవాళ సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 1.4 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఉన్నారు. ఇప్పటికే పలు చోట్ల 88వ తేదీ సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం వారి సెల్ ఫోన్లకు సమాచారాన్ని పంపింది. 9 నుంచి CDPOల ద్వారా అంగన్వాడీలకు వారి పేరు మీద నోటీసులు జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై గత 2 రోజులు తీవ్ర చర్చ జరిగినట్టు సమాచారం. తదుపరి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రతి 2-3 ఏళ్లకు జీతాలు పెంచాలంటే కుదరదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందుంచితే అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని చెప్పారు. అయితే జీతాల పెంపు మాత్రం సాధ్యం కాదని చెప్పామన్నారు. ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు బొత్స. మొత్తం మీద విధుల్లో చేరకపోతే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుండడంతో అంగన్వాడీలు ఇవాళ విధుల్లో చేరతారో లేదో చూడాలి.